లాస్ట్ వీడియోలో చెప్పా కదా కరివేపాకు కారం చేస్తున్నా అని. దానికోసం కొన్ని కొనాలి అయితే బయటికి వెళ్ళాం నేను మా తమ్ముడు. మా వాడిని వీడియో తీయంటే వీడియో మాత్రమే కాదు వెనక ఇక్లిస్తా ఉంటాడు, నాకేమో నవ్వొస్తుంది. ఇంకా కావాల్సి మా ఆంటీ షాప్ లో తీసుకొని ఇంటికి వచ్చేసాం. ఇంకా ప్రాసెస్ లోకి వస్తే దీనికోసం 2 స్పూన్స్ మినప్పప్పు, 2 స్పూన్స్ ధనియాలు, ఒక 1.5 స్పూన్ పచ్చిశనగపప్పు, ఇంకా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. మీలో ఎంతమందికి జీలకర్ర స్మెల్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. కొన్ని మెంతులు అండ్ ఆల్సో ఒక 10 ఎండుమిర్చి వేసి ఫస్ట్ అయితే మినపప్పు అండ్ పచ్చిశనగపప్పును అయితే వేయించుకోండి. ఇవే ఫస్ట్ ఎందుకు అంటే నాకేం తెలుసు, వీడియోలో అంతే చెప్పారు. ఆ తర్వాత మిగిలిన ధనియాలు అండ్ ఆల్సో జీలకర్ర కూడా వేసుకోండి. ఇవి దోరగా వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి అండ్ ఇంగువ కూడా వేసి 1 మినిట్ ఫ్రై చేయండి. దాని తర్వాత కరివేపాకు కూడా వేసి మిక్స్ పట్టేయండి. చిన్నులపాయలు ఒక 10 తీసుకొని ఇవి కూడా మిక్స్ పట్టేసి పక్కన పెట్టుకోండి. ఇంక ఇందులో కొంచెం సాల్ట్ వేసి రెండు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేయండి. స్మెల్ అయితే అమేజింగ్, టేస్ట్ కూడా బాగుంది.